కిరాయి హంతకులు అంటే ఎవరో తెలుసా? డబ్బులు తీసుకుని పీకలు కోసేవాళ్ళు, కాళ్ళు చేతులు తీసేసేవాళ్ళు కాదు. తెలిసి ఈ చైనా మాంజాలని అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు ఇద్దరూ కిరాయి హంతకులతోనే సమానం. ఎందుకు చెప్తున్నానంటే దాని వలన ఎన్ని ఫ్యామిలీస్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయి అందరికీ తెలుసు. ఈ సంవత్సరమే కాదు, లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇష్యూ. అయినా కానీ తీసుకొచ్చి అమ్మడం, వాటిని కొనడం అంటే మరి కిరాయి హంతకులే కదా. అయినా కానీ ఏదో డ్రగ్ పెడ్లర్స్ మీద, క్రిమినల్స్ మీద, గాంజాయి అమ్మే వాళ్ళ మీద రైడ్స్ చేసినట్టు పోలీసులు మీ మీద రైడ్ చేస్తున్నారంటే అర్థం అవ్వట్లేదా? మిమ్మల్ని కూడా క్రిమినల్స్ గా ట్రీట్ చేస్తున్నారన్న విషయం. 10 రూపాయల లాభం కోసం మీరు ఇతరుల జీవితంతో ఆటలాడుకుంటున్నారన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి. అయినా ఒకరి ప్రాణాలు రిస్క్ లో పెట్టి సంపాదించిన 10 రూపాయలు మీరు తింటే మీకు అరుగుద్దా? అర్థం కాదా? ఆ పాపం ఎవరికి? మీకు, మీ పిల్లలకు కాదా? మీరు సంపాదించేదంతా మీ పిల్లల కోసం కాదా? ఎందుకు సంపదలు ఇవ్వాలా, పాపాలు ఇవ్వాలా పిల్లలకి? ఆలోచించండి. ఏ ఇబ్బంది అయినా మనకి, మన ఇంట్లో వాళ్ళకి వచ్చేంత వరకు ఎవరికి తెలియదు. దాని వలన పడే బాధ ఎలా ఉంటుందో. చైనా మాంజాలు అమ్మకండి, కొనకండి. థ్యాంక్ యూ.